చిన్ననాటి స్నేహం చెరిగిపోనిది, పాఠశాల సమయం పదిలమైనది. ఎవరి జీవితంలోనైనా బాల్యమిత్రులను తలుచుకోకుండా ఉండటం అసాధ్యం. అందుకే ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు. విజయవాడలో పాఠశాల విద్యార్థులు 2 దశాబ్దాల తర్వాత సంక్రాంతి సందర్భంగా కలుసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. చిన్నపిల్లల్లా ఆడుకుంటున్న వీరంతా ఒకప్పుడు ఇలానే ప్రతిరోజు కలిసి ఆడుకునేవాళ్లు. విజయవాడ సమీపంలోని ఓ పాఠశాలలో 1996-97 బ్యాచ్ లో 10వ తరగతి చదివారు. కాన్వెంట్ నుంచి కళాశాల వరకు, నోట్బుక్ నుంచి ఫేస్బుక్ వరకు వీరి స్నేహబంధం అలానే కొనసాగుతూ వచ్చింది. జీవన గమనంలో ఎక్కడెక్కడికో వెళ్లి స్థిరపడ్డా సామాజిక మాధ్యమాల ద్వారా కలిసే ఉన్నారు. మళ్లీ అంతా కలిసి ఆనందంగా గడపాలనుకుంటూ ఎప్పటి నుంచో చేస్తున్న ఆలోచనకు సంక్రాంతి సెలవులు జీవం పూశాయి. సొంతూళ్లకు వెళ్లే ముందు విజయవాడలో అందరూ కలిశారు. పాఠశాల రోజుల్ని గుర్తు చేసుకున్నారు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. అందరూ ఫ్రెండ్స్ 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అందరం కలుసుకోవడం మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ పండుగని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. 22 years తర్వాత ఫస్ట్ టైం కలవడం జరిగింది. వితౌట్ ఫ్యామిలీ సార్, దట్టు అందరూ మళ్ళీ బ్యాచిలర్స్ లా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ చిన్ననాటి స్నేహం ప్రతి మనిషి జీవితంలోనూ ఒక అద్వితీయ అనుభూతి. ఆ పాత మధురాలు ఎన్నేళ్లైనా తాజాగానే ఉంటాయి. ఫోన్లు, ల్యాప్టాప్లకు ఓ పూట విరామం ఇచ్చి ఎదురుగా ఉన్న స్నేహితుడితో జ్ఞాపకాలు పంచుకోవడం కొండంత సంతోషాన్ని నింపుతుంది. ఆ ఆహ్లాదాన్ని 22 ఏళ్ల తరువాత వీరు పొందారు. చాలా హ్యాపీగా ఉంది. మేము అందరం కలిసి ఆఫ్టర్ 10th ఏదో అప్పుడప్పుడు కలవటం తప్పితే అందరం కలిసింది అయితే ఇదే. వాట్సాప్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా వలన ఇదంతా కూడా పాసిబిలిటీ జరిగింది. Really, I don't remember anything, but seeing after all these many years after, I felt very happy. Just who organized this, I just heartfully wants to thank. ఒక్కొక్కరు ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన కూడా అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ టైం తీసుకుని ఒక షెడ్యూల్ చేసుకుని ఇక్కడికి వచ్చి అందరూ హ్యాపీగా కలిసాము. వేరే వేరే ప్రదేశాల నుండి లైక్ చెన్నై, బెంగళూరు, ఈవెన్ జర్మనీ నుండి కూడా వచ్చి కలిసి ఇలాగా ఈ సంక్రాంతి ఇక్కడ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అనదర్ 15 members కూడా ఉంటే బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ అవైలబుల్. లేకపోవడం వల్ల లిటిల్ బిట్ అన్హ్యాపీ, బట్ ఉన్న వాళ్ళని అయితే వీ హ్యావ్ టు ఎంజాయ్ లాట్. కలవక కలిసిన స్నేహం ఇక ఇంతటితో ఆగుతుందా? ఇక సందర్భం చిక్కినప్పుడల్లా కలుస్తూనే ఉంటామని వీరంతా గర్వంగా చెబుతున్నారు.